Garuda Express, an international courier service. రాజకీయాలంటేనే పైరవీలతో ముడిపడి ఉన్న వ్యవహారం. టికెట్ దక్కించుకోవడం దగ్గర్నుంచి ఎన్నికల్లో గెలిచేదాకా అడుగడుగునా పైరవీ రాజకీయాలే. అన్నీ కలిసొచ్చి అధికార పగ్గాలు చేతికొచ్చాయంటే మరో రకం పైరవీలు మొదలైపోతాయి. అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఇష్టారీతిన వ్యాపారాలు విస్తరించుకోవడానికో, అనుచర గణానికి మేలు చేకూర్చేలా లాబీయింగ్ చేయడానికో నేతలు అత్యుత్సాహం ప్రదర్శిస్తుంటారు. ఇదే తరహాలో పైరవి అత్యుత్సాహాన్ని ప్రదర్శించిన కొంతమంది పార్టీ నేతలపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఫైర్ అయ్యారట. ఏకంగా రాజకీయాలు కావాలా, వ్యాపారాలు కావాలా తేల్చుకోమంటూ అల్టిమేటం జారీ చేశారట. గులాబీ దళపతికి అంతలా కోపం తెప్పించిన ఈ వ్యవహారంపై ప్రస్తుతం ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇన్నాళ్లు ఈ విషయంలో కాస్త పట్టు విడుపుగానే వ్యవహరించిన కేసీఆర్ ఇక నుంచి పైరవీ రాజకీయాలను ఏమాత్రం ప్రోత్సహించేది లేదని తెగేసి చెబుతున్నారట. వ్యాపార ప్రయోజనాల కోసం, తమ సామాజిక వర్గ ప్రయోజనాల కోసం ఇటీవల పదే పదే కేసీఆర్ వద్ద పైరవీలు చేయడం పలువురు నేతలకు అలవాటుగా మారిపోయిందట. తొలి నుంచి ఈ వ్యవహారం పట్ల సీఎం కేసీఆర్ కాస్త మెతక వైఖరితోనే ఉండడంతో ఇక ఈ పైరవీ రాయిళ్లు మరింత రెచ్చిపోవడం మొదలుపెట్టారట. చీటికి మాటికి ఏదో ఫైలు పట్టుకొచ్చి పనులు చేయించుకోవాలని చూస్తున్నారట. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన కేసీఆర్ పైరవీల పేరుతో క్యాంప్ ఆఫీస్కు వచ్చే వాళ్లకు అసలు అపాయింట్మెంట్ ఇవ్వొద్దంటూ అల్టిమేటం జారీ చేశారని చెబుతున్నారు. కేసీఆర్ వద్దకు పదే పదే పైరవీ ఫైళ్లను మోసుకొస్తున్న వారిలో ఓ ఎంపీ, మరో ఎమ్మెల్సీ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వారెవరనే దానిపై స్పష్టత లేకపోయినప్పటికీ కుల ప్రయోజనాల్లో తలమునకలై ఒకరు, తన విద్యా సంస్థల ప్రయోజనం కోసం మరొకరు చీటికి మాటికి కేసీఆర్ వద్దకు వస్తున్నారట. తొలినాళ్లలో వీరి వ్యవహారాన్ని అంత సీరియస్గా తీసుకుని కేసీఆర్ వీరి ఆగడాలు మరింత శృతిమించిపోతుండడంతో ఇలాంటి పోకడలకు ఇక బ్రేక్ వేయాల్సిందేనని నిర్ణయించుకున్నారట. ఈ నేపథ్యంలోనే పైరవీ రాయిలను దూరం పెట్టాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. బదిలీ సిఫార్సులకు సంబంధించిన ఫైళ్లతో ఓ ఎంపీ ఇటీవల కేసీఆర్ వద్దకు వచ్చారట. తొలుత ఈ విషయంలో కేసీఆర్ సానుకూలంగానే స్పందించినప్పటికీ ఆ తర్వాతే ఆయనలో అసలు అనుమానం మొదలైంది. బదిలీ సిఫార్సుల వ్యవహారాన్ని లోతుగా తరచి చూస్తే అన్నీ ఒకే కులానికి చెందిన వారివి ఉన్నాయట. దీంతో ఆ ఫైళ్లను పక్కన పెట్టేసి మరోసారి ఆ ఎంపీకి అపాయింట్మెంట్ ఇవ్వవద్దని తన సిబ్బందికి చెప్పినట్లు సమాచారం. పైరవీ ఫైళ్ల మీద పెట్టే ఫోకస్ కాస్త నియోజకవర్గాల మీద పెడితే బాగుంటుందని సీఎం కేసీఆర్ పలువురు పార్టీ నేతలను మందలించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే నిత్యం ప్రగతి భవన్ వద్ద తచ్చాడే ఓ ఎమ్మెల్యేను సీఎం పూర్తిగా దూరం పెట్టేశారట. నేతలెవరూ క్యాంపాఫీస్ వద్దకు రావద్దని, నియోజకవర్గాల్లో పనులపై ఫోకస్ చేయాలని హితవు పలికారట. దీంతో పైరవీ రాయుళ్లంతా ఉసూరుమంటున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఎలాగోలా కేసీఆర్ అపాయింట్మెంట్ సంపాదించినా రాజకీయాలు కావాలో, వ్యాపారాలు కావాలో తేల్చుకోవాలంటూ కేసీఆర్ ముఖం మీదనే చెప్పేస్తున్నారట. దీంతో కుక్కిన పేనులా నేతల నోటమాట పెగలట్లేదని సమాచారం.